హలో ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి కాళహస్త్రికైతే వెళ్ళాను. సో, అక్కడ లోపయ్ అనే కోనేరునైతే మేము విజిట్ చేసాం. అక్కడ ఆ కోనేరు దగ్గర మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ ఎంజాయ్ చేసిన వీడియోని నేను ఈరోజు మీకు చూపిబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. సో, ఇదే కోనేరుకు వెళ్ళే మెట్ల దారి. అండ్ ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది. ఈ కోనేరు చాలా లోతుగా ఉంటుందంట. అండ్ కోనేరు పైకి ఎక్కగానే ఇదిగోండి ఒక బొమ్మ, ఇక్కడ కొన్ని కోతులు కూడా ఉన్నాయి. అండ్ చూసారా కోతులు. అండ్ ముందే మీకు కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరులో మునగడానికి అయితే అంటే స్నానాలు చేయడానికి నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ కోనేరు నిజంగా చాలా అంటే చాలా లోతు ఉంటుందంట. కాబట్టి ప్రస్తుతం మునగడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఇక్కడ నాట్ అలౌడ్ అనమాట. అండ్ అక్కడ చూసారా మీకు బాతులు ఉన్నాయి. అదిగోండి కొన్ని బాతులు అయితే మీకు కనిపిస్తుంది. బాతులు చాలా బాతులు ఉన్నాయి ఇక్కడ నిజంగా. అదిగోండి అన్ని భలే స్విమ్ చేస్తున్నాయి. చూసారా బాతులు. అండ్ అక్కడ ఒక వైట్ కలర్ బాతు కూడా ఉంది. ఈ బాతులు నిజంగా చాలా బాగా స్విమ్ చేస్తున్నాయి. అదిగోండి ఒకే దగ్గర ఉన్నాయి, మళ్ళీ అన్నీ డివైడ్ అయిపోతున్నాయి. ఓ భలే స్విమ్ చేస్తున్నాయి బాతులు. అండ్ అక్కడ ఒక మేకను కూడా మేము కలిసాము. ఆ మేకకి చూడండి, ఇదే మా మేక. హాయ్ భలే చూస్తుంది మేక. అండ్ అక్కడికన్నా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ చాలా చెట్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ కూర్చోడానికి కొన్ని సీట్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ నుంచి నిజంగా చాలా బాగా కనిపిస్తుంది కోనేరు అంతా. కోనేరు మధ్యలో ఒక చిన్న గుడి లాంటిది ఏదో కట్టారు. అండ్ ఇక్కడ నిజానికి మనుషుల కన్నా మేకలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. చూడండి సార్, చూసారా అక్కడ ఒక మేక అసలు గోడ దూకేసి ఎట్లా పోయిందో ఆ మేక. అదిగోండి చాలా మేకలు అయితే, అదిగోండి అక్కడ ఒక మేక కూడా ఉంది. ఇక్కడ కొన్ని మేకలు కూర్చొని ఉన్నాయి. నిజంగా మనుషుల కన్నా చాలా మేకలు ఎక్కువ ఉన్నాయి అసలు ఇక్కడ. కొన్ని అయితే అసలు ఆ గేట్ని కూడా దూకాయి. అసలు ఎట్లా దూకాయో నిజంగా. చూసారా ఎన్ని మేకలు ఉన్నాయి ఇక్కడ, ఎట్లా దూకాయో. అండ్ ఇక్కడ మేమైతే ఒక మర్రి చెట్టును కూడా చూసాము. చూసారా ఎంత పెద్దగా ఉంది మర్రి చెట్టు. నిజంగా ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది నిజంగా. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మర్రి చెట్టు యొక్క వేర్లు టైప్ ఏదో అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము ఒక ఫోటో తీసుకున్నాం చూసారా మర్రి చెట్టు దగ్గర. అండ్ ఈ మర్రి చెట్టు దగ్గర అయితే మేము చాలా బాగా ఆడుకున్నాము కూడా. చిన్న పార్క్లా ఉంటే అక్కడ అన్ని ఫ్యామిలీస్ వచ్చి గడిపి వెళ్తున్నాయి. కాబట్టి మేము కూడా కోసేపు దాగుడు మూతలేట ఆడుకున్నాం అన్నమాట.